ప్రజెంట్ వచ్చేసి శ్రీశైలంకి అయితే వచ్చినాం అనమాట. సో మీ అందరికీ కూడా ఇక్కడ శిఖరం అంటే ఐడియానే ఉండుంటది. చాలా మందికి శ్రీశైలం వచ్చిన తర్వాత శిఖరం ఎందుకు విజిట్ చేయాలి, ఎందుకు విజిట్ చేస్తే ఏమొస్తుంది అనేసి చాలా మటుకు తెలియదు అనమాట. శ్రీశైలమే అన్ని కొండల మీద ఉంటదంటే దానికన్నా ఎత్తైన కొండ శిఖరం అనమాట. శిఖరం కొండ మీద నంది మహారాజు ఉంటాడు. దాని నుంచి వెళ్ళి మనం శ్రీశైలం ఏదైతే గోపురాలు ఉన్నాయో ఆ గోపురాలను చూస్తే గనక మోక్షం వస్తుంది, చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటది అని చెప్పేసి పెద్దలైతే చెప్పిండ్రు. నేనైతే ప్రజెంట్ ఐఫోన్ 17 Pro Max లా జూమ్ అయితే వేసి చూపిస్తున్నా, అంత క్లియర్ గా కనబడతలేదు. అందుకోసం మీకైతే బైనాకులర్స్ లో అయితే చూపిస్తాను. ఈ చిన్న కోతులు అయితే ఎక్కడికి పోయినా గానీ చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే రేబీస్ వస్తే చాలా పెద్ద డిసీజ్ అనమాట. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ తల్లి కోతులతో ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి బైనాకులర్ వ్యూ అనమాట. ఇది కొంచెం పెద్ద బైనాకులర్. నా కెమెరా 3 ఉంటాయి కాబట్టి సరిగ్గా ఫిట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది అనమాట. కొంచెం వ్యూవే కనబడింది. సో ఇది కనబడుతుంది కదా. సో ఇదేనమాట వ్యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.